పరీక్షలు పెట్టకుండా వాయిదాలు వేసుకుంటూ పోతే యుక్త వయస్సు అంతా వృధా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నట్లుగా చెప్పారు. ఇక నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయటమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మేము ఎక్కడైతే ప్రమాణం చేశామో నిరుద్యోగులకు కూడా అక్కడే ఉద్యోగ ప్రమాణం చేయించామని అన్నారు. ఇక 10 ఏళ్లలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికైతే పరీక్షలు పెట్టలేదని అన్నారు. గత ప్రభుత్వం ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదని అన్నారు. విద్యార్థులు మాత్రం సంవత్సరాల కొద్దీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారని తెలిపారు. రాష్ట్రం నుంచి ఎన్నో కలలు గంటూ ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రుల తమ రాష్ట్రం యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి మీరందరూ చాలా కష్టపడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్లో ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మీకందరికీ తెలంగాణ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ఏర్పాటే, ఈ రాష్ట్రము ఈ ప్రజల యొక్క పోరాటమే ఉద్యోగ నియామకాల కోసం జరిగిన పోరాటం. తెలంగాణ అనే పదము ఎప్పుడు వినిపించినా తెలంగాణకు పర్యాయ పదం నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన భావోద్వేగమే తెలంగాణ ఉద్యమం. అందుకే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు సామాజిక సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద, రైతు కూలీల యొక్క ఆకాంక్షల మీద ఆలోచన చేసి వేలాది మంది విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేయడంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ముఖ్యంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, సింగరేణి కాలేజ్ సంబంధించిన సిఎండి గారు, సింగరేణి అధికారులకి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున అందులోంచి వచ్చిందే ఈ కార్యక్రమం. తెలంగాణ బిడ్డలు బాగా మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకుని పోగలిగినటువంటి వాళ్ళు, ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకు కావాల్సిందల్లా కొంత ప్రోత్సాహం, కొంత ఆర్థిక వెసులుబాటు, ధైర్యాన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ. సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ 1,00,000 రూపాయలు మెయిన్స్ ప్రిపేర్ కావటానికి, ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మక